Mark, Sir, can we submit it by this week? it's impossible, sir. ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ మీతో అర్జెంట్ గా మాట్లాడాలి ఏంటది? సార్ ఇండియాలో ఉన్న మన బయోకెమికల్ ఫ్యాక్టరీ మూతపడింది. వాట్? ఏం జరిగింది? మన కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ కి మూగజీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టులో పిల్ వేసింది సార్. దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది సార్. ఎంత వాలంటరీ ఆర్గనైజేషన్ అయినా పనిచేసేది మనుషులే కదా, ఎంత కొంత ఇచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. చాలా ట్రై చేశాం సార్, కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఆర్గనైజేషన్ పేరేంటి? గ్రీన్ ఆర్మీ సార్. నెక్స్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ బయలుదేరి వస్తానని చెప్పండి. హే, నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా? అర్జెంట్ పని ఉండి ఇండియాకి వెళ్తున్నాను. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడానికి జస్ట్ 30 సెకండ్స్ పడుతుంది. కుదరకపోతే SMS చేయడానికి 20 సెకండ్స్ పడుతుంది. మిస్డ్ కాల్ ఇవ్వడానికి 5 సెకండ్స్ కూడా పట్టదు. నేనేదైనా నాది అనుకుంటే అది నా కంట్రోల్లో ఉండాలి. బిజినెస్ అయినా హస్బెండ్ అయినా ఈ రోజు నుంచి నీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. స్వీటీ, ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి చిన్న ప్రాబ్లం వచ్చింది, అది క్లియర్ అవగానే వచ్చేస్తాను. త్వరగా వచ్చాయి. రోజు నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మర్చిపోయినా పర్లేదు, కానీ నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోద్దు. 31st మ్యారేజ్, అది మర్చిపోకు. అదే నా లగేజ్ అయినా మర్చిపోవడానికి. మ్యారేజ్ అల్బిదా. అంతేనా? హిమి ఆహా ఎంపయ్యా వెంకట్రావు, మేడం, పెళ్లి టైంకి వస్తాడంటావా? కుర్రాడు కత్తి మేడం, తప్పకుండా వస్తాడు. తేడా వస్తే చెప్పాను కదా, తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. నాది పూచి. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేశారు. చెన్నైలో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు. కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ట్ చేయలేకపోయారు. ఇలా ఎంతకాలం దాక్కుంటావి? తెలీదు. మా నాన్న బాబాయ్లు మారేంత వరకు, అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత వరకు. 20 ఏళ్ళుగా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారంటీ ఏంటి? కొంచెం లాజికల్ గా ఆలోచించు. నాకు నమ్మకం ఉంది, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది. ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. మీ లిప్స్టిక్ చాలా బాగుంది. విక్టోరియా సీక్రెట్? బై ది వే, ఐమ్ కొండయ్య, సాఫ్ట్వేర్ సైడ్. ఐ థింక్ యువర్ షై. నేను మా బాస్ కోసం వచ్చాను. ఏమైంది? ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్. పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట. Go green! Go green! Go green! Go green! Go green! మన ఫ్యాక్టరీని వెంటనే మూసామని కోర్టు మనకు పంపించి నోటీసులు సార్. సారీ సార్, ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను. ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటే నన్ను మిస్ అవ్వు. సార్, టాక్సీ బిల్ అతనికి ఇవ్వండి, పే చేస్తాడు. అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి శాలరీస్ అయిపోయి ఇప్పుడు పెనాల్టీ అంటే చచ్చిపోవాలి సార్. ఇంతకీ గ్రీన్ ఆర్మీ లీడర్ ఎవరు? దివ్య అని ఒక అమ్మాయి సార్. సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు, పిచ్చుకలు, రామచకులు కనపడకుండా పోతున్నాయి, ఫ్యాక్టరీ క్లోజ్ చేసామని సార్. నేను ఇంకా మెంటల్ కేసామనుకున్నాను సార్, కానీ ఇలా చేసేద్దాం అనుకోలేదు సార్. సార్, ఈఎంఐ సార్. ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారు, దీనికోసం నేను రావాల్సి వచ్చింది. అది అమ్మాయి కాదు సార్, కంప్లైంట్ బాక్స్. తన ఏజ్ ఉన్న అమ్మాయిలు అందరూ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాయి, ఇది మాత్రం చెట్లు పిచ్చుకలంటూ రోడ్డు మీద తిరుగుతుంది. బాగానే ఎంక్వైరీ చేశావు. ఎంక్వైరీ కాదు సార్, ఎఫెక్ట్ అయ్యాను బ్యాడ్లీ. ఏమైందో? లుక్. చేశాడు ఏదో మాట్లాడు. హాయ్. ఏ స్వాతి, ఏంటి వాడికి కటింగ్ ఇస్తున్నావా? స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని. ఉండు, మీ నాన్న చెప్తా. ఐడియా ఇచ్చిందే మా నాన్న. ఈ నమ్మకమ్మ ఏయ్, దీనికి లేనిస్తే అది కరెక్ట్ ఏంటి? బట్ ఆ ఫిగర్ కూడా బానే ఉంది. ఈ కొమ్మని ఎందుకు విరక్కొట్టావురా? నాకు అడ్డకొచ్చింది ఇచ్చేసా. ఆ చెట్టును చూడరా, చేయి విరక్కొట్టినందుకు ఎంత బాధపడుతుందో. చెట్టుకు చెయ్య మైండ్ గా దొప్పిదా నీకు? ఏయ్, వాటికి ప్రాణం ఉంటుంది, అవయవాలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. నీలాంటి వాళ్ళు ఇలా చెట్లు నరకడం వల్లే నేపాల్లో భూకంపాలు, ఇండోనేషియాలో సునామీలు వస్తున్నాయి తెలుసా?
సరతగా చెట్టు నరికిస్తే నేపాలు బుక్కబొమ్మ నువ్వు నీ పిచ్చ. రేయ్, కొండ ముచ్చదవా అసలు గాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో తెలుసా? కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందో తెలుసా? ఆఫ్టర్ చిన్న కొమ్మ విరిచినాక చెట్టు అన్న మనిషి చొక్క పట్టుకుంటావా? ఇప్పుడు నీ కళ్ళ ముందే మొత్తం చెట్టు నరికిసి చూడు, ఏం చేస్తావు చూద్దాం. దగ్గరే I'm warning you. ఇటీపే. వద్దురా రేయ్ ఊడింద్రా. హలో పోలీస్ స్టేషన్, టీవీ9, ఏబిఎన్, ఎన్టీవీ, టీవీ5, సాక్షి, ఈటీవీ. నల్లమల ఫారెస్ట్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేది నువ్వేనా? శేషాచలం అడవుల్లో అగ్గిరాజేసింది నువ్వేనా? ఏయ్, వీరప్పన్ బ్యాచ్ లో మిగిలినది నువ్వేనా? గంగిరెడ్డిని దుబాయ్ పంపించింది నువ్వేనా? పోలీస్ ఆఫీసర్ చంపింది నువ్వేనా? ప్రపంచంలో ఉన్న పెండి కేసులు నా మీద పడతానట్రా? నేను విడిచింది చెట్టు కొమ్మరా? ఆ కొమ్మను చూస్తుంటే అచేతనంగా పడి ఉంది స్వప్న. ఇంకా చూస్తారేంటి సార్? వీడిని అరెస్ట్ చేయండి. అడిగా సార్, పదా. కొమ్మని విరగొట్టడమే కాకుండా మీడియా మీద కూడా విరుచుకు పడుతున్నాడు. ఈ కఠినాత్ముని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ నా మీద. దాని గురించి నాకు వదిలే, నేను హ్యాండిల్ చేస్తా. ముందుకి ఎనికి అల్లుడా ఎన్నిసార్లు నొక్కితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తాయి ఏందే? మజా వస్తుంది మావయ్య. మాకు థమ్స్అప్ వస్తుందేనా? చూసుకోయ్యా. అందరిని చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు. ఓరి కర్రీ శ్రీరామ్, ఓడి రెచ్చగొట్టమాక మళ్ళా తాజ్ మహల్ కట్టమంటారా? నేను అడిగట్టేదే మావయ్య. నీకు నా లవ్ గురించి తెలియట్లేదు. అల్లుడు, మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి గానే లవ్ స్టోరీస్ మళ్ళీ. నువ్వు అనా దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడచ్చా? దాన్ని అంటావేంట్రా? రెస్పెక్ట్ లేదా? స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం. రెస్పెక్ట్ దెమ్, లవ్ దెమ్. లాక్కొచ్చి పడేసానంటావురా? అమ్మాయిలు పువ్వులు సుక్కువారంగా ఉంటారు, సున్నితంగా డీల్ చేయాలి. మనం ఏమన్నా సాఫ్ట్వేర్ లమా సున్నితంగా డీల్ చేయడానికే? రౌడీ నా కొడుకులం అంటే అవుతాను వస్తుందా? ఏదో తీసుకొచ్చామా, పరిగారిచ్చామా, పంపించామా అన్నట్టు ఉండాలా? అమ్మాయిలు పూలు. ఆ పూలే మడిసా ఓ సిరి అమ్మ కడుపు గాల మళ్ళీ పగల కొట్టా. రెస్పెక్ట్. పని మనిషి వెంకయ్యమ్మ గారు, మీరేం టెన్షన్ పడకండి. అన్నట్టు మీ కూతురు పుష్పవతి అయిందన్నారు కదా, అకౌంటెంట్ కి చెప్పి బాతిక వెళ్లి తీసుకొని ఫంక్షన్ గ్రాండ్ గా జరిపించండి. దీనమ్మ పడవ, నేను పెద్ద మనిషి 40 ఏళ్ళు అయింది. ఏనాడే నా మందు కోసం ఒక్క వంద ఇచ్చా. అన్నా అన్నా, ఏమైందిరా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్ల ఎక్కడుంటుందో తెలిసిందన్నా? ఆ ఏరియాలో ఇంకా 4-5 మొక్కలు నాటాలి. ఓకేనా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐమ్ కార్తిక్. మీ గురించి నేను చాలా విన్నాను. ప్రపంచ పచ్చదనం కోసం మీరు పడే ఈ శ్రమ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇట్స్ ఆనర్ టు మీట్ యు. పిచ్చి పిచ్చి మాట్లాపి డైరెక్ట్ గా మ్యాట్రిక్ రా. నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసమేగా వచ్చింది. వావ్, అంత కరెక్ట్ గా గెస్ చేశారు. నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను. ఓ, పనున్న వాళ్ళు బాగా పొగుడతారు. కరెక్ట్. కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని. ఎనీవేస్, జరిగింది ఏదో జరిగిపోయింది. నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం ఎక్కువ. జరిగిందేదో జరిగిపోయిందా? అసలు ఇంతకు ముందు పులులు ఎన్ని ఉండేవో తెలుసా? ఇప్పుడు ఎక్కడ ఏనుగులు అవి తగ్గిపోయాయి. సైజా కాదు, సంఖ్య. ఓ. పిచ్చుకలు పొద్దున్నే కీచ్ కీచ్మంటూ నిద్ర లేపేవి. అవి లేక మనం అలారం పెట్టుకుని లేస్తున్నాం. రామచిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు. పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు. కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ చేస్తున్నాయి. పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు. ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి పొల్యూషన్ వల్లే జరుగుతోంది. ఇంకాసేపు ఉంటే ఓజోన్ పొరకి మీ వల్లే బుక్క పడిందంటుంది సార్. పడండి సార్. అసలు నీళ్ళ అసలు ఏంటని ఎదసోళ్ళు? కాకులు పిచ్చుకలు కనపట్లేదంటే దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే, కావాల్సినవి కనపడతాయి. ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రెట్లు కావాలా నీకు? అసలు నీలాంటిదని గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు. చెట్లని పిట్టల్ని కాపాడమే నా లక్ష్యం. ఏం చేసుకుంటా చేసుకోపా. బాగా తెగించేసావన్నమాట. చట్టాలు నీకు తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే. 4 రౌడీలు తెంచితే కాకులు పిచ్చుకలు కాదు, నువ్వు కనపడకుండా పోతావు. చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో, లేకపోతే కార్తిక్ గడి తెక్కెండు చూపిస్తా. ఎవరా? సారీ, మైండ్ ఇట్. చంపుతాం. నిజంగా రౌడీలు దించేస్తారు సార్? రౌడీలో తొక్క, ఊరికి రాయేసాను అంతే. ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్ గా ఉంటుంది చూడు. దీనమ్మ పడవ, ఏంద్ర ఈ బ్యాండ్ మేళ డ్రెస్? పైగా మెళ్ళో ఎదుగు తాడు పిసకపోతా ఉంది. అది కాదురాలుడా, ఎవరన్నా పేషెంట్లను చూడడానికి పోతే పనులు తీసుకెళ్తామో, పిల్లలను చూడడానికి పోతే షాక్లను తీసుకెళ్తామో. ఈ పోమొక్కలేదురా పీడాకారమా మావయ్య. అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి. తనకి మొక్కలంటే ఇష్టం.
టీవీలో చూడ చూసేలే. వాడి సంగతి నేను చూసుకుంటాను. నమస్కారం దివ్య గారు, నా పేరు శంకర్. వీఆర్ ఆల్ సోషల్ వర్క్. ఓ మీరు కూడా గ్రీన్ రీ సైడా? కాదు సెటిల్మెంట్ సైడ్. నరుకుతా. ఏంటి? లాంగ్వేజ్ ఏం లేదల్లుడు, ఎవరైనా చుట్టూ దొరికేటప్పుడు వద్దు, తప్పు, వృక్షో నక్షత నక్షత అని నచ్చ చెబుతాం కదా, అది నువ్వు గాని. అవునవును. పాయింట్ కి వద్దాం. మిమ్మల్ని గ్రీన్ రన్ లో చూసినప్పటి నుంచి మీ మీద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది. నిద్ర పట్టట్లేదు, ఆకలియట్లేదు, తిండి తినట్లేదు, అసలు ఏ పని చెయ్యాలనిపించట్లేదు. మందు కూడా తాగట్లేదమ్మా. ఏం రోగం? మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ, మీ సోది వినేంత టైం నాకు లేదు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. పువ్వులాంటి మీకు ప్రాబ్లమ్సా? అవేంటో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు. దానికి రౌడీలు కావాలి. రౌడీలంట. రేయ్, మీరు మొత్తం విపరీత చూపించరా, మనమేమో తెలుస్తుందా? యాక్చువల్ గా వీఆర్ ఆల్ రౌడీస్. సారీ దివ్య గారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అబద్ధం చెప్పాను. ఈ సిటీకి నేనే పెద్ద రౌడీ. 100 మర్డర్లు, 150 కబ్జాలు, 1000కి పైగా సెటిల్మెంట్లు చేశాడు. ఇది అన్న ట్రాక్ రికార్డు కాదు, ఇంటర్నేషనల్ ఆల్ టైమ్ రికార్డ్. రియలీ? ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేశానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు. వాడిని మీరు హ్యాండిల్ చేస్తారా? ఎవడాడు? చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే అక్కడ, అతనే. వాడి సంగతి నాకు వదిలేయండి. నువ్వు సైగుండ మనం చూసుకుంటానా? ఆ చాక్లెట్ గాడిని సీకి 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 అడిగి సాకిలేవు పెట్టనా? నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. బ్లాక్ చాక్లెట్, బ్లాక్ చాక్లెట్. మీరంతా బాలేమో ఫ్యాన్సా? అవును, సీడెడ్ నుంచి వచ్చాం. అయితే నచ్చరంబోలా ఉమ్మెండ్ రైడ్ని. అసలు మీరు ఎవరు సార్? నన్ను ఎందుకు కొడుతున్నారు? అమ్మాయిలు పువ్వులు, పువ్వులు. ఉప్పులే. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు. ఐ విల్ షో దెమ్ ద హెల్. డైలాగులు బాగుంటే చప్పట్లు కొట్టాలి కానీ నన్ను కొడతారేంటి సార్? ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నీకు మా బాలయ్య సినిమా చూసే అర్హత లేదు. కొట్టండ్రా. అసలు మీరు ఎవర్రా? ఈ సినిమా థియేటర్కి ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు కొట్టారు? గ్రూప్ కటింగ్ గ్రూప్ ఓటింగ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటిని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. అమ్మాయిలు పువ్వులు వాసన చూడాలి కానీ నలపకూడదు. ఈ అమ్మాయిలు ఎట్టి పువ్వులు ఎట్టి నలిపేట పెట్టి అసలు మీరు ఎవరు సార్? నన్ను ఎందుకు కొడుతున్నారు? ఇంకో రౌండ్ ఏంట్రా? కొండ వాట్ హ్యాపెండ్? తెలియట్లేదు సార్. ఒక మ్యాచ్ వస్తున్నారు సార్. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తారో తెలియట్లేదు. పిచ్చ కుట్లు కొడుతున్నారు సార్. బట్ వై దే హిట్టింగ్ యూ? అదే తెలుగులో అడిగాడు సార్. వాడేమో అమ్మాయిల ఆకులు, ఆకులా? పువ్వులు, పువ్వులా? కాయలు అంటున్నాడు సార్. కర్మ కాయలే? టార్చర్ పెడుతున్నాడు సార్. చూడండి సార్. చెట్ట కూడా బాగా చిరిగిపోయింది సార్, తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయండి. బ్లడ్ అయిపోతే రా చెప్తాను. ఫీల్ అవకరా. ఓకే గో. కాఫీ పొడేంటి సార్? దివ్య గారు, మీరు చెప్పినట్టే ఆ చాక్లెట్ గాడికి నా స్థాయిలో బుద్ధి చెప్పా. ఇక ఆవిడ మీ జోలికి రాడు. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్. వాడే ఫోన్ చేస్తున్నాడు. సారీ చెప్పడానికి అనుకుంటా. ఏమా స్పీకర్ ఆన్ చేయి, అందరూ వింటాం. హలో, ఇంకా కేసు వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్ లో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి బతికిపోయావు. మర్యాదగా కేసు వెనక్కి తీసుకోకపోతే. ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఇదేనా మీరు పెట్టిన భయం? ఆ పేరుకి పెద్ద రౌడీలు, రికార్డులు. నల్లోడికి అంత కెపాసిటీ లేదే. నల్లోడా? నువ్వే కదమ్మా చాక్లెట్ బాయ్ అని చెప్పావా? చాక్లెట్ అంటే నల్లగా ఉంటుంది కదా, అందుకని నల్లోడి పట్టుకొని కుమ్మిదిలి పెట్టావా? చాక్లెట్ బాయ్ అంటే అందంగా, క్యూట్ గా, స్వీట్ గా ఉంటాడని అర్థం. నేను చెప్పింది పక్కన ఉన్న తెల్లోడు గురించి. తెల్ల చాక్లెట్లు మేము ఎప్పుడు తిన్నామా? ఏలుడు నువ్వు ఎప్పుడు తిన్నా? సరే సర్లే, వాడు ఎవడు అర్థమైందిగా, ఇక చాలు వెళ్ళి వేసుకుందాం పా. దివ్య గారు, వాడిని వదలను. వద్దమ్మా, లాగేస్తుంది.
ఏయ్, వాడు పట్టుకోండిరా. అమ్మాయిలు పువ్వులు సార్, అబ్బాయిలు పురుగులు సార్. అమ్మ చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మిస్టర్ కొండ, మేం నిన్ను కొట్టడానికి రాలేదు, సారీ చెప్పడానికి వచ్చాం. మా వల్ల తప్పు జరిగిపోయింది. నీతో ఉన్నోడు కొట్టాల్సింది నిన్ను కొట్టేశాం. మా పాస్టర్ ఐఎమ్ వెరీ సారీ. కావాలంటే నన్ను కొట్టండి. ఓకే కాకపోతే పీకేదే వదిలేరా. ముందు అసలు మేము కొట్టాల్సిన ఆ శాఖలని గారి ఆడున్నాడు చెప్పు. ఎక్కడున్నాడు? చెప్తాను సార్. ఎక్కడ? అక్కడ ఉన్నాడు సార్. మావయ్య, వాడి వల్ల దివ్య దగ్గర నా పరువు పోయింది. తీసుకురండి, బట్ ప్రాణాలతో. ప్రాణాలతోటే ఈ కండిషన్లు ఏంటన్నా? ఎమోషన్ లో పంచి అటుపడొచ్చు ఇటుపడొచ్చు పోవచ్చు. సరే ట్రై చేస్తా. కర్రీసీనా ఊరికే రెచ్చిపోగాక ఆడు బుట్ట మిరపకాయ లాగున్నాడు రా. నిదానంగా డీల్ చేద్దామా? ఇక నిదానంగా. బాయిల్డ్ బ్లడ్ ఇక్కడ. బాయిల్డ్ ఎగ్ ఏం కాదు. రే శ్యామలంకటం, ఎందుకని మంచిది వెళ్తుంది రండి. వాడిని మోసుకెళ్ళాక కదా. సరే చాక్లెట్ బాయ్ నిన్నే. అయినా నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆటకి సంబంధం ఉన్నారా? పిల్లకాయలతో గోళీలు ఆడుకోవచ్చుగా. శంకరని పిలుస్తున్నాడు రా. శంకరా ఆడనే రమ్మను. కామెడీలు చేస్తున్నావేంట్రా? కర్రీ సీన్ ఇక్కడ కర్రీ సంపేస్తా. నడా. వాట్ ద ఫక్ మ్యాన్? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? బతుకుంటే చార్మార్ కాడ చేపలు అమ్ముకునే బతుకోవచ్చు కానీ తిరిగి జంప్ అయిపోవాలి. ఏంటిరా ఉన్నాడా పోయాడా? ఎంత స్కోరా? ఏందబ్బయ్యా ఊరి కొత్త అడ్రస్ కావాలా? అమీర్ పెట్టుకోవాలనా? ఓ పని చెయ్యి, జూబిలీ హిల్స్ చెక్ పోసి పోయ్యా అక్కడ 10 హెచ్చెక్కు నేరుగా వెళ్ళిపోతావు. ఏందయ్యా రచ్చ? చూడటానికి పై గంట ఉన్నది కానీ లోపల ఉండాల్సిన రోగాలు అల్లే ఉన్నాయి. చెయ్యేస్తే తట్టుకోబడలే. అల్లుడు, అమ్మాయిలు పూలు పూలు అన్నావు, ఈడ మా కాయలు రాలిపోతున్నాయి. అమ్మాయిలా? అమ్మాయి ఎవర్రా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయా, మీరు వాటికి ఇస్తున్నారటగా. రేయ్, నా మనుషుల్ని కొట్టావు, నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు, బతకాలని లేదా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకటం గురించి కాదురా, మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను. రేయ్, ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ ధైర్యం? ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండెల్లోంచి వచ్చే దమ్ములో ఉంటది. ఇలాంటి యదవసులు చెప్తే నాకు చిరాకరా. అయినా మీలాంటి యదవలు కొట్టడానికి ధైర్యం ఎందుకురా? ఓ రీజన్ చాలదు. అదేంటి సార్, మీరేదో రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది. అయినా మనం లవ్ చేయమని అడిగామా? ఆఫ్టర్ సంతకం పెట్టమని అడిగాం, అంతేగా సార్? ఏమన్నా మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా? సంతకం పెట్టమని అడిగాం అన్నాను సార్. లవ్ ఇదేదో బాగుందే. మన పని జరగాలంటే ఈ యాంగిలే కరెక్ట్. అంటే ఇప్పుడు దాన్ని లవ్ చేస్తారా? దాని పక్కన ఉన్న ఐస్ క్రీమ్ ని పడేస్తా. సార్ అంత లవర్ సార్. మిస్టర్ కొండ, అయ్యా. షూర్ ఇట్స్ జస్ట్ డ్రామా. అయినా అమ్మాయిలు ఎప్పుడు డైరెక్ట్ గా డీల్ చేయకూడదు, అప్పుడప్పుడు ఇలా డైవర్షన్ తీసుకోవాలి. ఓకే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా లవర్ ని కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్. బట్ వై? అది క్యారం బోర్డు కాయలు అంటే సార్, ఎవడేస్తే పడిపోద్ది. ఓ అయితే ఈజీ అనమాట. సార్ స్వాతి, స్వాతి లే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయినా
బర్త్డే రోజు కూడా బద్దకు వింటే బాయ్ ఫ్రెండ్స్, విషెస్, గిఫ్ట్స్ లేని బర్త్డే అయినా బ్లాక్ డే అయినా ఒకటే. ఓ మై గాడ్, నా బర్త్డే కోసం నువ్వు అరేంజ్ చేసావా? నేనేం చేయలేదు. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఎక్సైట్ అయిపోకు, నేను వచ్చింది నీకోసం కాదు, నీకోసమే. నా కోసమా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఇన్ని బొకేలా? యాక్చువల్లీ ఇంకా తెద్దాం అనుకున్నా, కానీ ఏరియాలోనే ఉన్నాయంట. బోడి బొక్కేలు తెచ్చి నీకు ఐస్ పెట్టాలని చూస్తున్నాడు, నమ్మొద్దు. అదా డైలాగ్ వేస్తుందని తెలుసు, అందుకు ఐస్ కాదు కీస్ తెచ్చా. ఈసేంటి? స్మాల్ గిఫ్ట్ నీకోసం. ఇది నా ఫేవరెట్ కలర్ కూడా. షిట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఓ మై గాడ్. ఆపవే, ఎవరు పడితే వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా? సిగ్గులేదా? మాకు ఏ గిఫ్ట్ లో అక్కర్లేదు. లగేజ్ లగేజ్ పేయింగ్ గెస్ట్ లా ఉండు. మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు. అసలు బెంజ్ వ్యాలీ తెలుసా నీకు? అంకుల్, అమ్మా, నువ్వు ఇంత ప్రయోజకురాలు అవుతావని ఊహించలేదమ్మా. చూడు బెంజ్ బాబు, నువ్వు బెంజ్ కార్ బహుమతికి ఇచ్చావంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. నీలాంటి బిలీనర్ బయట ఉండకూడదు, ఎవడైనా వచ్చి ఎగరేసిపోతాడు. లోపలికి వచ్చి మీరు కూడా రండి. రా బెంజ్ బాబు రా, ఇదంతా నా కష్టాజీతం, మై ఓన్. కూర్చో. ఇప్పుడు చెప్పమ్మా, ఈ కార్ ఏంటి, బెలూన్స్ ఏంటి, బొకేలు ఏంటి? అంటే అంకుల్, నేను స్వాతిని లవ్ చేస్తున్నాను, మీరు ఒప్పుకుంటే. అర్థమైంది. ఒకసారి మా ఆవిడ బ్యాక్ చూడు, మామూలుగా ఉన్నది. లగేజ్ పక్క తప్పుకో. నీ బ్యాక్ లో ఉన్న మన ఫ్యామిలీ ఫోటోలో ఉన్న ఖాళీ సీట్ ను చూడమని చెప్తున్నా. బాబు, నువ్వు ఆ ఖాళీ సీట్ ను ఫుల్ఫిల్ చేస్తే అదిరిపోద్ది బాబు. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ మై ప్లెజర్ అంకుల్. ఈ ఓవర్ యాక్టింగ్ అంతా ఫ్యాక్టరీ కోసమేగా. నాది ఓవర్ యాక్టింగ్. Yes. మీ అందరికి ఎలా కనపడుతున్నానా? నా కార్ కీస్ ఇచ్చేయండి, వెళ్తున్నా. లగేజ్, బాబు అంత నేచురల్ గా పర్ఫార్మ్ చేస్తుంటే నీకు ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా? జలస్ బాబు, షీఈస్ ఫీలింగ్ జలస్. లీవ్ హర్ ఐ సే. ఇట్స్ ఓకే అంకుల్. బాబు, నేను రౌండ్ వేసుకో. డాడీ, లగేజ్, మనకి బెంచ్ కార్ ఉన్నట్టు కాలనీలో అందరికి తెలియక్కలేదా? అందుకే దీంతో రౌండ్ వేసి రమ్మంటున్నాను. ఏం బాబు, నీకు ఓకేనా? అంటే నాకు అర్జెంట్ గా మీటింగ్ ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఓకే బాబు, కమిట్ వెళ్ళి. ఏమండి, బాబు వచ్చాడు. ఎవరు? చంద్రబాబు? బెంచ్ బాబు. బెంచ్ బాబా? కమాన్ బాబు. హాయ్ అంకుల్. అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ అమ్మాయిని కొంచెం బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఫుల్ నైట్ 1 అవరా? డాడీ, లగేజ్, ఫుల్ నైట్ పబ్ లో గడిపొస్తారా లేకపోతే 1 అవర్ డిన్నర్ చేసి వస్తారా? నాకు క్లారిటీ కావాలి కదే. ఓ 1 అవర్ చాలే. కుదరదు. అయినా ఈ రోజు మనం గండిపేట చెరువు దగ్గర ఎండిపోయిన చెట్లకి నీళ్లు పొద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయావా? లగేజ్, నీతో తెలిస్తే చెట్లు కాదు, నా కూతురు ఎండిపోద్ది. థ్యాంక్స్ అంకుల్, మీ దగ్గర నుంచి ఎంత కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు. నా కోఆపరేషన్ ఏం చూసావు? మా అమ్మాయి కోఆపరేషన్ చూస్తే తట్టుకోలేవు. ఎంతకీ మీ అమ్మాయి కదా బాబు? చిచి, ఇంకో 10 నిమిషాలు అంటే మీ భాష నాకు అంటున్నదట్టు ఉంది. ఎంతకీ మీ అమ్మాయి ఫ్రెష్ అయిందా లేదా అని అడుగుతున్నాను. ఓ అదే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నువ్వేం చేస్తున్నావో తెలుసా? లవ్ చేస్తున్నాను. అయినా లవర్స్ నాకు పార్టీకి వెళ్తాం, పబ్లిక్ వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. నీకెందుకే? అది రాదు, రానివ్వను. లగేజ్, మాకు బెంచ్ బాబు దొరికాడు, నీ ఏడు కావాలంటే నీ రేంజ్ కి అంబాసిడర్ గారిని ఎత్తుక్కో. నేను రెడీ. వెళ్ళమ్మా. Shall we? Yes. క్యూట్ కపుల్, ఎంజాయ్ బాబు. Bye. నువ్వు వెళ్ళి ఎండిపోయిన చెట్లకి నీళ్లు పోసుకోమ్మా. బెంచ్ బాబు వచ్చాడు. బెంచ్ బాబు ఈసారి ఏం గిఫ్ట్ తెచ్చాడో చూద్దాం. కార్లో ఉన్నాయి, ఇంకా కార్లో ఉన్నాయి. అవునా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. బ్యాగులు చాలా బరువుగా ఉన్నాయి. హలో అనయ్య, అన్ని చోట్ల వెతికాను, కానీ దివ్య ఎక్కడ కనిపించలేదన్నయ్య. ఎక్కడికి వెళ్ళిందిరా? అంత ఈజీగా దొరికితే మజా ఏముందిరా? బెంగళూరు కాకపోతే చెన్నై, చెన్నై కాకపోతే ముంబై, అది ఎక్కడున్నా చావు దాని వెనకాలే ఉండాలా? అంకుల్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆ బెంచ్ బాబు థియేటర్ ఫ్రాడ్ అంటావు అంతేగా? నేను అతని క్యారెక్టర్ గురించి కాదు, పెరిగిన కంట్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. అక్కడ అన్ని ఫాస్ట్, లవ్, బ్రేకప్ అన్ని. అతని మైండ్ మారే లోపే స్వాతితో మ్యారేజ్ ఫిక్స్ చేయండి. గాట్ ఇట్. మ్యారేజ్ ఫిక్స్. స్వాతి. ఓ హాయ్ అంకుల్. నమస్తే అంకుల్. ఎవరా నువ్వు? నీకు నేను అంకుల్ అంకుల్, హీస్ మిస్టర్ కొండయ్య, మై మేనేజర్. ఈ కొన్ని గడి ఫేస్ చూస్తే డ్రైవర్ లా ఉన్నాడు. ఈడు మేనేజర్ ఏంటి? పెద్ద ప్రభాస్ మరి బల్లి గుడ్డు ఫేస్ వీటును. అంటే అంకుల్, నేను ఊళ్ళో లేనప్పుడు మీకు అందుబాటులో ఉంటాడని పరిచయం చేద్దాం తీసుకొచ్చాను. హిస్ గుడ్ వర్క్. రేపటి నుంచి వీణు కూడా వాడుకోవచ్చు అన్నమాట. హాయ్ కార్తీక్, ఎప్పుడు హాయ్. ఇప్పుడే చెప్పండి చెప్పండి. బెంచ్ బాబు,
మీరు అర్జెంట్ గా మీ అమ్మని నాన్నే పిలిపించాలి. అమ్మ నాన్న 2 రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఇదంతా నీ స్కెచ్. మా బెంచ్ బాబు రియాక్ట్ అయ్యాడంటే అర్థం ఉంది. ఈ గంజిగాడు ఎందుకు రియాక్ట్ అయ్యాడు? అల్లు గారు మీకో బంపర్ ఆఫర్. మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఆవిడ ఫ్రీ. లగేష్ విదేశాల్లో పని మనుషులకి వంట మనుషులకి వేలాది డాలర్లు ఇస్తారు. వెళ్తే అవన్నీ సేవ్ చేయొచ్చు, మన అకౌంట్ లో వేసి. అల్లుడు 2 రోజుల్లో ఈ పెళ్లి అయిపోవాలి. నేను ఒప్పుకోను. నువ్వే కొన్ని ఒప్పుకోవడానికి. చూడండి మేడం, పండు లాంటి మిమ్మల్ని పడేయడానికి మీరు ఆగండి బాస్. పండు లాంటి మిమ్మల్ని పడేయడానికి రాయ్ లాంటి దీన్ని వాడుతున్నాడు. అసలు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పారంటే మా బాస్ మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మను బాబు, ఇది నిజమా? సారీ బాస్, ఓపెన్ అయిపోయాను. నేను ఓపెన్ అయిపోతే బెటర్. అవును అంకుల్, నేను ప్రేమిస్తుంది స్వాతిని కాదు, దివ్యని. యూ సెల్ఫిష్. మా సాల్ట్ మా సాంబార్ నేను చెప్పేది- మాకే ఎన్ని పోటు పొడుస్తావా? అంకుల్ పొడిచింది నేను కాదు, తను. సారీ అంకుల్, మీ అమ్మాయిని గోకితే ఈ అమ్మాయి రియాక్ట్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇలా మీ ఫ్యామిలీ అంత కనెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబు ఇప్పుడు ఈ గిఫ్ట్లన్నీ ఈ అమ్మాయికి ఇచ్చేయాలా? మీరే ఉంచుకోండి అంకుల్. థ్యాంక్స్. దివ్య, ఏయ్, దివ్య. ఏమే అమ్మాయి అడగలేదు, గిఫ్ట్స్ అడగలేదు, ఏ అడిగాను చూసుకుందాం పద. దివ్య ఆగు. చూడు దివ్య, నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను. అప్పుడప్పుడు కనిపించే పిచ్చుకలు, ఎప్పుడు కనిపించిన రామచిలుకల మీద నువ్వు అంత ప్రేమ చూపిస్తుంటే నన్ను లవ్ చేస్తే ఇంకెంత ప్రేమిస్తావు నాకు అర్థమైంది. నీకోసం ఫ్యాక్టరీ ఏంటి, దేన్ని నన్ను వదులుకోవడం లేదు. ప్రతి ఎదవ అమ్మాయిని పడేయడానికి ఇదే చెప్తాడు. నేను నమ్మను. అన్ని సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు విషయం తెలుసా, నువ్వు అంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే. నువ్వు పడేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా. బుజ్జి